తర్వాత ఎంఎస్ రెడ్డి గారు ఉమ్, మన ఎపిక్స్ పురాణాలు బాగా చదువుకున్నాడు ఆయన. ఉమ్, రామాయణం అంటే చాలా ఇంట్రెస్ట్. ఉమ్, అందుకే గుణశేఖర్తో బాలరామాయణం తీశాడు ఆయన. ఉమ్, దానికి నేను పని చేయవలసిన అగత్యం వచ్చి కూడా వేరే సినిమా ఉండటం వల్ల మిస్ అయ్యాను నేను. ఆ విధంగా ఎంఎస్ రెడ్డి గారు ఒక మంచి సాహిత్యకారుడు, సహజ కవి, మల్లెమాల పెన్నేము. ఉమ్, ఆయన ఏంటంటే చాలా ప్రాక్టికల్గా ఆలోచించేటటువంటి వ్యక్తి, ఉమ్, మానవత మానవ విలువలు ఉండేటటువంటి వ్యక్తి. ఉమ్, అయితే ఎన్టీ రామారావు గారి విషయంలో ఆయన ఆలోచన ఏంటంటే, రామారావు గారు మానవ మాత్రుడే, మరి ఆయన కాళ్ళ మీద పడతారంటే ఆయన ఏమన్నా దేవుడా, రాముడా, కృష్ణుడా నిజంగా ఉమ్, అనేటటువంటి నోషన్ అది. ఉమ్, అంటే పాద నమస్కారం అనేది ఉమ్, ఆయనకెందుకో నచ్చదు. ఉమ్. సో ఆ విధమైనటువంటి అభిప్రాయం అయింది. బిగినింగ్ డేస్లో. ఆ, ఉమ్,